Hi, this is Lal Jan Basha, Assistant Professor in Mechanical Engineering. Last two classes we will discuss I section and Z section. We will discuss in this class C section. First of all, this is the C section. Problem is there in this PDF. Find the momentum of inertia of channel section about x-axis and y-axis passing through its centroid. Also find the radius of gyration. This is the C section. First, this is the three planes. First plane is bottom plane, and second is web is called second plane, and top plane is called third plane. First plane where b1 and d1 values is given there, where b1 value is 50 mm and d1 value is 10 mm. And second plane means web is where b2 value equals to 10 mm and d2 value equals to 80 mm. And also third plane means top flange. Top flange is in x direction, b3 value is 50 mm and d3 value is 10 mm. B means bed, D means death. ఏమేమి కనుక్కోవాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ. టు ఫైండ్ ద సెంట్రాయిడ్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, అదొకటి. నెక్స్ట్ టు ఫైండ్ ద ఏరియా అండ్ డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్స్ అండ్ వై అండ్ ఎక్స్ బార్ అండ్ వై బార్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్లేన్ కానీ చూసినట్లయితే రెక్టాంగిల్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేన్, రెక్టాంగిల్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్ ఈజ్ ఫార్ములా ఏంటి? రెక్టాంగిల్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్కి A1 ఈక్వల్స్ టు వేర్ ఏరియా A1 ఈక్వల్స్ టు B1 ఇంటూ D1, B1 ఇంటూ D1. ఇక్కడ B1 వాల్యూ ఎంత ఇచ్చారు? B1 వాల్యూ ఎంత ఇచ్చారు? 50 mm ఇచ్చారు. అండ్ D1 వాల్యూ ఎంత ఇచ్చారు? 10 mm ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇదే కదా ఫస్ట్ ప్లేన్ B1 వాల్యూ వచ్చేసి 50 mm ఇచ్చారు అండ్ D1 వాల్యూ ఈజ్ 10 mm ఇచ్చారు. ఫార్ములా ఏంటి? ఏరియాకి, రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి? B ఇంటూ D. కాబట్టి ఫస్ట్ ప్లేన్కి చేస్తున్నాం కాబట్టి వేర్ A1 ఈక్వల్స్ టు B1 ఇంటూ D1, వేర్ A1 ఈక్వల్స్ టు B1 ఇంటూ D1. B1 వాల్యూ వచ్చి 50 mm ఇంటూ D1 వాల్యూ వచ్చేసి 10 mm. A1 ఈక్వల్స్ టు 500 mm స్క్వేర్. A1 ఈక్వల్స్ టు 500 mm స్క్వేర్. నెక్స్ట్ ఏమనుకోవాలంటే ప్లేన్ 2, ఇదే కదా ప్లేన్ 2. సెకండ్ ప్లేన్కి ఫార్ములా ఏంటి? రెక్టాంగిల్ ఆఫ్ ద ప్లేన్ సెక్షన్ 2కి ఫార్ములా వచ్చేసి A2 ఈక్వల్స్ టు B2 ఇంటూ D2, A2 ఈక్వల్స్ టు B2 ఇంటూ D2, వేర్ B2 వాల్యూ ఎంత? B2 వాల్యూ వచ్చేసి 10 mm అండ్ D2 వాల్యూ వచ్చేసి 80 mm, వేర్ A2 ఈక్వల్స్ టు B2 ఇంటూ D2గా రాసాం కాబట్టి B2 వాల్యూ 10 mm ఇంటూ D2 వచ్చేసి 80 mm. అప్పుడు A2 వాల్యూ ఎంత వచ్చింది? A2 వాల్యూ వచ్చేసి 800 mm స్క్వేర్. స్క్వేర్ ఎందుకు రాసామంటే ఇచ్చిన B2 వాల్యూ ఎంఎంలో ఇచ్చారు అండ్ D2 వాల్యూ ఎంఎంలో ఇచ్చారు కాబట్టి మనం B2 ఇంటూ D2 రాస్తున్నాం కాబట్టి ఇంటూ ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లేన్ 3లో rectangle of the plane section 3 is formula A3 equals to B3 into D3. This is the
థర్డ్ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసి B3 ఇంటూ D3 అంటే B3 వాల్యూ ఎంత, బి మీన్స్ బెర్త్, డి మీన్స్ డెత్, B3 వాల్యూ ఎంత 50 mm అండ్ D3 వాల్యూ వచ్చేసి 10 mm. వేర్ B3 ఈక్వల్స్ టు 50 mm, T3 ఈక్వల్స్ 10 mm రాస్తారు కదా, వేర్ A3 ఈక్వల్స్ టు B3 ఇంటూ D3 50 mm ఇంటూ 10 mm, A3 ఈక్వల్స్ టు 500 mm². ఇప్పుడు ఏం కనుక్కున్నాం, A1 A2 A3 కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఏంది, సెంట్రాయిడ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ ద లైన్ ఏసీ అండ్ ఏబి. ఏసీ అంటే ఏంది, ఎక్స్ యాక్సిస్ అని, అండ్ ఏబి అంటే వై యాక్సిస్ అని. అట్ ప్లేన్ 1కి డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ విత్ ఎక్స్ యాక్సిస్ కనుక్కుంటున్నాం కాబట్టి ఫార్ములా వచ్చేసి x1 బార్ ఈక్వల్స్ టు b1 ఇంటూ d1. x1 బార్ ఈక్వల్స్ టు b1/2. b1/2 అంటే ఎంత, b1 వాల్యూ ఎంత 50 mm ఇచ్చారు. x బార్ ఈక్వల్స్ టు 50/2. 50/2 అంటే ఎంత 25, వేర్ x1 ఈక్వల్స్ టు 25 mm. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఏం కనుక్కోవాలి, x2 బార్ కనుక్కోవాలి అండ్ x3 బార్ కనుక్కోవాలి. ఏ ప్లేన్లో కనుక్కున్నాం, ఎట్ ప్లేన్ 2లో కనుక్కుంటున్నాం కాబట్టి ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఫార్ములా ఏంటి, x2 బార్ ఈక్వల్స్ టు b2/2. b2 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, ప్లేన్ 2లో సెకండ్ ప్లేన్లో b2 వాల్యూ ఎంత ఇచ్చారు 10 mm ఇచ్చారు. వేర్ x2 ఈక్వల్స్ టు b2/2 కాబట్టి b2 వాల్యూ 10/2 అంటే ఎంత 5 mm. అలానే ఎట్ ప్లేన్ 3 కూడా కనుక్కోవాలి లేదా, ఎట్ ప్లేన్ 3 కనుక్కునేటప్పుడు ఫార్ములా ఏంటి, ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ విత్ ప్లేన్ 3కి విత్ ఏ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ చేస్తున్నాం కాబట్టి ప్లేన్ 3 x3 ఈక్వల్స్ టు b3/3. b3 వాల్యూ ఎంత 50 mm. b3 ఈక్వల్స్ టు 50 mm. వేర్ x3 ఈక్వల్స్ టు b3/2 అంటే 50/2 అంటే ఎంత 25 mm. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. అలానే వై యాక్సిస్ కూడా సెంట్రాయిడ్గా డిస్టెన్స్ వై యాక్సిస్ కూడా కనుక్కోవాలి కదా. ఎట్ ప్లేన్ 1కి ద డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ విత్ వై యాక్సిస్ కనుక్కుంటున్నాం. ఫార్ములా ఏంటి, విత్ ప్లేన్ 1కి చేస్తున్నాం కాబట్టి y1 ఈక్వల్స్ టు d1/2. d1 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, ఫస్ట్ ప్లేన్లో d1 వాల్యూ వచ్చేసి 10 mm ఇచ్చారు కాబట్టి వేర్ d1 ఈక్వల్స్ టు 10 mm. y1 ఈక్వల్స్ టు d1/2నేగా, d1/2 అంటే 10/2 ఈక్వల్స్ టు 5 mm. y1 వాల్యూ ఈజ్ 5 mm. నెక్స్ట్ y1 వాల్యూ 5. అట్ ప్లేన్ 2 చేస్తున్నాం కాబట్టి అట్ ప్లేన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ విత్ వై యాక్సిస్, y2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, d1 ప్లస్ d2/2 అని రాయొచ్చు, d2/2 ప్లస్ d1 అనే రాయొచ్చు. ఆ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. d1 వాల్యూ ఎంత, d1 వాల్యూ వచ్చేసి 10 mm, d2 వాల్యూ వచ్చేసి 80 mm. d2 వాల్యూ వచ్చేసి ఎంత 80 mm. y2 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2/2. d1 అంటే ఎంత 10 ప్లస్ d2 వాల్యూ ఎంత 80/2. 80/2 అంటే ఎంత 40. 10 ప్లస్ 40 అంటే వేరే y2 ఈక్వల్స్ టు ఎంత 50 mm. y2 ఈక్వల్స్ టు 50 mm. నెక్స్ట్ చూడండి, అట్ ప్లేన్ 3కి విత్ సెంట్రాయిడ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఏ యాక్సిస్ కనుక్కున్నాం, వై యాక్సిస్ కనుక్కున్నాం కాబట్టి y3 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2 ప్లస్ d3/2. d1 ప్లస్ d2 ప్లస్ d3/2. d1 ఈక్వల్స్ టు 10 mm, d2 ఈక్వల్స్ టు 80 mm, d3 ఈక్వల్స్ టు 10 mm. y3 ఈక్వల్స్ టు 10 ప్లస్ 80 ప్లస్ 10/2. 10 ప్లస్ 80 ప్లస్ 10/2 అంటే ఎంత 10/2 మీన్స్ 5 mm. వేర్ y3 ఈక్వల్స్ టు 10 ప్లస్ 80 ప్లస్ 5. y3 వాల్యూ వచ్చేసి 95 mm వచ్చింది.
నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎక్స్ బార్ అండ్ వై బార్ కనుక్కోవాలా లేదా? అదే కదా మనం ఫస్ట్లో చూసాం, మేమేం కనుక్కోవాలి, టు ఫైండ్ దాని ఎక్స్ బార్ వై బార్ అని కూడా చెప్పుకున్నాం కదా. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3 వచ్చేసి ఎక్స్ బార్కి ఫార్ములా. ఎక్స్ బార్కి ఫార్ములా ఏంటి, a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3 అనేది ఫార్ములా. a1 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాం, ఎందుకు కొనుక్కున్నాం, ఫస్ట్లో కొనుక్కున్నాం కదా. a1 ఈక్వల్స్ టు 500 mm², a2 ఈక్వల్స్ టు 800 mm², a3 ఈక్వల్స్ టు ఎంత 500 mm². a1 a2 a3 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి, x1 x2 x3 వాల్యూస్ కొనుక్కోవాలి. x1 వాల్యూ ఎంత మనకి ఎంత వచ్చింది, ఇందాక కొనుక్కున్నప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ డిస్టెన్స్ x1 x2 x3 కనుక్కున్నాం కదా. అప్పుడు x1 వాల్యూ ఎంత వచ్చింది, x2 వాల్యూ ఎంత వచ్చింది, x3 వాల్యూ ఎంత వచ్చింది. x1 ఈక్వల్స్ టు 25 mm వచ్చింది, x2 ఈక్వల్స్ టు 5 mm వచ్చింది, x3 ఈక్వల్స్ టు 25 mm వచ్చింది. అప్పుడు a1 ఈక్వల్స్ టు ఎంత, a1 ఈక్వల్స్ టు 500 ఇంటూ y1 అంటే 25 ప్లస్ a2 వాల్యూ ఎంత 800. దిస్ ఈస్ ద a2 వాల్యూ 800 ఇంటూ x2 వాల్యూ ఎంత 5 mm ప్లస్ a3 వాల్యూ ఎంత 500 mm² ఇంటూ x3 అంటే 25 బై a1 ప్లస్ a2 ప్లస్ a3 600 ప్లస్ 500 ప్లస్ 800 ప్లస్ 500 అంటే ఎంత 1800. ఇప్పుడు ఎక్స్ బార్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 500 ఇంటూ 25 అంటే ఎంత 12,500 ఏనా, ప్లస్ 800 ఇంటూ 5 అంటే ఎంత 4000 ప్లస్ 500 ఇంటూ 25 అంటే 12,500 డివైడెడ్ బై 500 ప్లస్ 800 ప్లస్ 500. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 16.11 mm వస్తుంది. ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది 16.11 mm వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఇక్కడ కానీ చూసినట్లయితే కాంపోనెంట్స్ ఇచ్చారా, కాంపోనెంట్స్ ఎన్ని కాంపోనెంట్స్ 3 కాంపోనెంట్స్. ఎన్ని కాంపోనెంట్స్ 3 కాంపోనెంట్స్. ఏమేమి కాంపోనెంట్స్, ఈ సెక్షన్లో వచ్చేసి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వాటికి ఏమేమి కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి, డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ ది యాక్సిస్ కనుక్కోవాలి, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది కాంపోనెంట్స్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంట్రాయిడ్ అండ్ ప్యారలల్ టు ద యాక్సిస్. ఇది ఎక్కడ కనుక్కోవాలి, మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో ఇవి మొత్తం కనుక్కోవాలి. అదే సెంట్రాయిడ్లో అయితే ప్లేన్స్ ఏరియాను ఎక్స్ వై కనుక్కుంటే సరిపోతుంది. అదే మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేతలకి 2 ఫార్ములాస్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. ఏవేంటి, IXX ఈక్వల్స్ టు 1/12 ఇంటూ BD³ అని ఒక స్టెప్, ఒకటి IYY ఈక్వల్స్ టు 1/12 ఇంటూ B1³ ఇంటూ D1 అని ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ కానీ మనం ఒకసారి చూసినట్టయితే ఈ టేబులర్ ఫామ్ని ఎన్ని కాంపోనెంట్స్ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ వాల్యూ వచ్చేసి ఏరియా A1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఏరియా A1కి ఫార్ములా వచ్చేసి B1 ఇంటూ D1 అయినా, B1 ఇంటూ D1. B1 వాల్యూ ఎంత 50 mm ఇంటూ D1 వాల్యూ ఎంత 10 mm. B1 వాల్యూ వచ్చేసి 50 mm, D1 వాల్యూ వచ్చేసి 10 mm. A1 ఈక్వల్స్ టు B1 వాల్యూ 50 mm ఇంటూ D1 వచ్చేసి 10 mm. A1 ఈక్వల్స్ ఎంత వచ్చింది 500 mm² వచ్చింది, 500 mm² వచ్చింది. అలానే A2 వాల్యూ కూడా చేయాలా లేదా, A2 చేయాలి, A3 చేయాలి. A2 వాల్యూ ఈక్వల్స్ టు B2 ఇంటూ D2, వేర్ B2 వాల్యూ వచ్చేసి 10 mm, D2 వాల్యూ వచ్చేసి 80 mm, వేర్ A2 ఈక్వల్స్ 10 mm ఇంటూ 80 mm. 10 mm ఇంటూ 80 mm, 80 mm అంటే ఎంత, A2 ఈక్వల్స్ టు 800 mm². A2 ఈక్వల్స్ టు 800 mm². నెక్స్ట్ అలానే A3 వాల్యూ కూడా కనుక్కోవాలి లేదా. A3 ఈక్వల్స్ టు B3 ఇంటూ D3 వాల్యూ ఎంత 50 mm ఇంటూ D3 వాల్యూ ఎంత 10 mm.
ఇక్కడ A3 ఈక్వల్స్ టు ఇది చూడండి, A3 అంటే థర్డ్ కాంపోనెంట్లో ఏరియాలో A3 ఈక్వల్స్ టు 50 mm ఇంటూ 10 mm అంచు. 50 mm ఇంటూ 10 mm అంటే 500 mm². ఏరియా కంప్లీట్ అయిపోయింది. ఏరియా కంప్లీట్ కూడా చాలా సింపుల్. సెంట్రాయిడ్లో కానీ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో కానీ చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ కనుక్కోవాలి. X and Y కనుక్కోవాలి. x1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, వేర్ x1 ఈక్వల్స్ టు b1/2. x1 ఈక్వల్స్ టు b1/2. b1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫస్ట్ ప్లేన్లో? b1 వాల్యూ వచ్చేసి 50 mm, వేర్ x1 ఈక్వల్స్ టు 50/2. x1 ఈక్వల్స్ టు 50/2. 50/2 అంటే ఎంత? 25 mm. x1 ఈక్వల్స్ టు 25 mm. అండ్ చూడండి, సెకండ్ ప్లేన్లో ఏసీ ఆఫ్ ఎక్స్ యాక్సిస్లో x2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? x2 ఈక్వల్స్ టు b2/2. x2 ఈక్వల్స్ టు b2/2. b2 వాల్యూ ఎంత? 10 mm. b2 వాల్యూ వచ్చేసి ఎంత? 10 mm. ఈ x2 ఈక్వల్స్ టు 10/2. b2 వాల్యూ వచ్చేసి 10 కాబట్టి 10/2. x2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 5 mm వచ్చింది. x2 ఈక్వల్స్ టు 5 mm వచ్చింది. అలానే x3 కూడా కనుక్కోవాలా లేదా? x3 ఈక్వల్స్ టు b3/2. b3 వాల్యూ ఎంత? 50 mm. x3 ఈక్వల్స్ టు 50/2. 50/2 అంటే ఎంత? 25. x3 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది? 25 mm వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఏబి ఆఫ్ y1, y2, y3 వాల్యూస్ కొనుక్కోవాలి లేదా? y1కి ఫార్ములా ఏంటి, y2కి ఫార్ములా ఏంటి, అండ్ y3కి ఫార్ములా ఏంటి సర్చ్ తెలుసా? y1 ఈక్వల్స్ ఫార్ములా ఏంటంటే d1/2. y1 ఈక్వల్స్ టు d1/2. అలానే y2 ఈక్వల్స్ టు ఏంది? y2కి ఫార్ములా d1 ప్లస్ d2/2. y3కి వచ్చేసి ఫార్ములా ఏంటి? d1 ప్లస్ d2 ప్లస్ d3/2. d1 ప్లస్ d2 ప్లస్ d3/2. ఇప్పుడు y యాక్సిస్లో ఫస్ట్ ప్లేన్ దగ్గర చూద్దాం ఒకసారి. y1 ఈక్వల్స్ టు d1/2. d1 వాల్యూ ఎంత? 10 mm. d1 ఈక్వల్స్ టు 10 mm, వేర్ y1 ఈక్వల్స్ టు 10/2. 10/2. y1 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 10/2 అంటే 5 mm వచ్చింది. y1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ y2 ఉందా? y2 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2/2. d1 వాల్యూ ఎంత? 10 mm. d2 వాల్యూ ఎంత? 80 mm. y2 ఈక్వల్స్ టు 10 ప్లస్ 80/2. 10 ప్లస్ 80/2. 80/2 అంటే ఎంత? 40. 80/2 అంటే ఎంత? 40. y2 ఈక్వల్స్ టు 10 ప్లస్ 40. y2 ఈక్వల్స్ టు 50 mm. y2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 50 mm. నెక్స్ట్ స్టెప్, y యాక్సిస్లో అట్ కాంపోనెంట్ 3 దగ్గర ఫార్ములా ఏంటి? y3కి d1 ప్లస్ d2 ప్లస్ d3/2. d1 ప్లస్ d2 ప్లస్ d3/2. d3 వాల్యూ ఎంత మనకి? d3 వాల్యూ వచ్చేసి 10. d1 వాల్యూ ఎంత? 10. d2 వాల్యూ ఎంత? 80. ఇప్పుడు అన్ని y3 సబ్స్టిట్యూట్ చేయొచ్చా? y3 ఈక్వల్స్ టు 10 ప్లస్ 80 ప్లస్ 10/2. 10 ప్లస్ 80 ప్లస్ 10/2 అంటే ఎంత? 10 ప్లస్ 80 ప్లస్ 10/2 అంటే ఎంత? 5. వేరే y3 వాల్యూ వచ్చేసి ఎంత? 95 mm. y3 వాల్యూ వచ్చేసి 95 mm. ఇప్పుడు చూడండి, ఇంతవరకు చేస్తే మూమెంటమ్ ఆఫ్ సెంట్రాయిడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేతలకి ఈ ఒక్క స్టెప్ మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఒక్క స్టెప్ గుర్తుంచుకుంటే సెంట్రాయిడ్ చేయొచ్చు అండ్ మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కానీ చేయొచ్చు. మనం మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో ఏ ఒక్క స్టెప్ అంటే మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది కాంపోనెంట్ పాసింగ్ త్రూ ఇట్స్ centroid and parallel to the axis. ఏ యాక్సిస్? IXX అండ్ IYY అనే వాల్యూస్ మాత్రమే కనుక్కుంటే మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కూడా చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. IXX ఫార్ములా ఏంటి అసలు? IXX ఫార్ములా వచ్చేసి 1/12 ఇంటూ B1 D1 హోల్ క్యూబ్. B1 D1 హోల్ క్యూబ్. అది IYYకి వచ్చేసి 1/12 ఇంటూ B క్యూబ్ ఇంటూ D. IYYకి ఫార్ములా వచ్చేసి 1/12 ఇంటూ B క్యూబ్ ఇంటూ D. అదే ఫస్ట్ ప్లేన్కి చేస్తున్నాం కాబట్టి IXX1 ఈక్వల్స్ టు B1 D1 హోల్ క్యూబ్ బై 12.
d1 హోల్ క్యూబ్ బై 12. b1 వాల్యూ ఎంత 50, d1 వాల్యూ ఎంత 10. b1 వాల్యూ ఎంత 50, d1 వాల్యూ ఎంత 10 మనకు తెలుసు కదా. ixx1 ఈక్వల్స్ టు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. b1 వాల్యూ వచ్చేసి 50, d1 వాల్యూ వచ్చేసి 10 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ రాసాం బై 12. ixx1 50 ఇంటూ 10 హోల్ క్యూబ్ బై 12 చేస్తే ఎంత వస్తుంది. ixx1 ఈక్వల్స్ టు 4166.67 mm/4. నెక్స్ట్ చూడండి ixx2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, b2d2 హోల్ క్యూబ్ బై 12. b2d2 హోల్ క్యూబ్ బై 12. b2 వాల్యూ ఎంత 10, d2 వాల్యూ ఎంత 80. b2 వాల్యూ ఎంత 10, d2 వాల్యూ 80. హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 80కి హోల్ క్యూబ్ రాసా. డివైడెడ్ బై 12 ఉంది కాబట్టి డివైడెడ్ బై 12. అలా ixx2 చేస్తే ఎంత వచ్చింది మనకి 4166.69 mm/4. 4166.69 mm/4. అలానే ixx3కి చేస్తే ixx3ని చూస్తే ఫార్ములా ఏంటి, ixx3 ఈక్వల్స్ టు b3d3 హోల్ క్యూబ్ బై 12. b3d3 హోల్ క్యూబ్ బై 12 అంటే b3d3 వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి b3 వాల్యూ ఎంత 10 ఇంటూ d3 వాల్యూ ఎంత 80. 10 ఇంటూ 80 హోల్ స్క్వేర్ బై 12. ixx3 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 4166.67 mm/4 వచ్చింది. నెక్స్ట్ ixx కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, iyy కనుక్కోవాలి. iyyకి ఫార్ములా ఏంటి, ఏం చెప్పాము, b3d/12 అని చెప్పాము. అట్ ఫస్ట్ ప్లేన్కి చేస్తున్నాం కాబట్టి iyy1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, b1 హోల్ క్యూబ్ ఇంటూ d1 b1 వాల్యూ ఎంత మనకి 50 అని తెలుసు, d1 వాల్యూ ఎంత 10 అని తెలుసు. iyy1 ఈక్వల్స్ టు 50 హోల్ క్యూబ్ ఇంటూ 10/12. 50 హోల్ క్యూబ్ ఇంటూ 10/12 అంటే ఎంత వచ్చింది. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే iyy1 వాల్యూ ఎంత వచ్చింది 104166.66 mm/4 వచ్చింది. నెక్స్ట్ అలానే iyy2 వాల్యూ చేస్తే b2 హోల్ క్యూబ్ ఇంటూ d2/12. ఫార్ములా వచ్చేసి iyy2కి ఫార్ములా ఏంటంటే b2 హోల్ క్యూబ్ ఇంటూ d2/12 అనేది ఫార్ములా. మనకి b2 వాల్యూ తెలుసా, b2 వాల్యూ ఎంత అని తెలుసు మనకి 10 అని తెలుసు. d2 వాల్యూ ఎంత తెలుసా మనకి, d2 వాల్యూ ఎంత తెలుసు 80 అని తెలుసు. 10 హోల్ క్యూబ్ ఇంటూ 80/12. 10 హోల్ క్యూబ్ ఇంటూ 80/12 ఈ క్యాలిక్యులేషన్ చేస్తే iyy2 ఎంత వచ్చింది 666.67 mm/4 వచ్చింది. అలానే iyy3 చేస్తే ఎంత వస్తుంది చూడండి. iyy3కి ఫార్ములా ఏంటి అసలు, b3 హోల్ క్యూబ్ ఇంటూ d3/12. b3 హోల్ క్యూబ్ ఇంటూ d3/12. iyy3 ఈక్వల్స్ టు b3 అంటే ఎంత 10 ఇంటూ d3 80. b3 అంటే 10 హోల్ క్యూబ్ ఇంటూ d3 అంటే 80 హోల్ క్యూబ్ బై 12. iyy3 ఈక్వల్స్ టు 104166.67 mm/4. మీరు సెంట్రాయిడ్లో కానీ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో కానీ a1 a2 a3 వాల్యూస్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ x అండ్ y వాల్యూస్ x1 x2 x3 అండ్ y1 y2 y3 వాల్యూస్ ఎలా చేయాలి, ఇలా టేబులర్ ఫామ్ వేసుకొని చేస్తే మనకి కరెక్ట్ మార్క్స్ అనేవి పడతాయి. కరెక్ట్గా మార్క్స్ అనేవి అవుట్ ఆఫ్ పడతాయి. ఇలా చేస్తే ఇంప్రెషన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ప్లేన్ చూడండి, ఏం కనుక్కున్నాం ఎక్స్ బార్ కనుక్కున్నాం. ఎక్స్ బార్కి ఫార్ములా అయింది మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో కానీ సెంట్రాయిడ్లో కానీ ఎక్స్ బార్కి ఫార్ములా వచ్చేసి a1x1 + a2x2 + a3x3 / a1 + a2 +
A3 ఇక్కడ మనం చూడండి ఇలా రాసుకుంటే A1 A2 A3 వాల్యూస్ రాసుకున్నామా, x1 x2 x3 వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x బార్ ఈక్వల్స్ టు 500 ఇంటూ 25 ప్లస్ 800 ఇంటూ 5 ప్లస్ 500 ఇంటూ 25 బై 500 ప్లస్ 800 ప్లస్ 500. అప్పుడు x బార్ వాల్యూ ఎంత వస్తుంది, సమ్ x బార్ ఈక్వల్స్ టు 500 ఇంటూ 25 చేస్తే 12,500 ప్లస్ 800 ఇంటూ 5 చేస్తే 4,000 ప్లస్ 500 ఇంటూ 25 చేస్తే 12,500 బై 500 ప్లస్ 800 ప్లస్ 500 చేస్తే ఎంత వస్తుంది, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 29,000 బై 800 వస్తుంది. 29,000 బై 800 అంటే ఎంత, 16.1111. ఎక్స్ బార్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, 16.1111 mm. అలానే వై బార్ చేద్దాం. నెక్స్ట్ వై బార్ చేసినట్టయితే వై బార్ ఈక్వల్స్ టు A1 Y1 ప్లస్ A2 Y2 ప్లస్ A3 Y3 బై A1 ప్లస్ A2 ప్లస్ A3 వచ్చేసి వై బార్కి ఫార్ములా. ఇక్కడ చూడండి A1 A2 A3 రాసుకున్నాం, Y1 Y2 Y3 అనే రాసుకున్నాం. ఇది చేస్తే A1 500 ఇంటూ 5 ప్లస్ 800 ఇంటూ 50 ప్లస్ 500 ఇంటూ 95 బై 500 ప్లస్ 800 ప్లస్ 500. ఇది చూడండి 500 ఇంటూ 5 అంటే 2,500, 800 ఇంటూ 50 అంటే 40,000, 500 ఇంటూ 95 అంటే 47,500. ఈ మొత్తం వాల్యూ చేసి ఎంత వచ్చింది, 90,000 వచ్చింది. 90,000 డివైడెడ్ బై 1800 ఎంత, 50. 1850 ఇస్తుంది 9,000. వై బార్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 50 mm వచ్చింది. ఇది ఇక్కడ ఇతర రిఫరెన్స్ లైను మనం లాస్ట్లో డయాగ్రామ్ తీసుకునేటప్పుడు ఇతర రిఫరెన్స్ లైన్ ఎక్స్ అండ్ వై తీసుకుంటాం కదా, ఆ ఎక్స్ అండ్ వై ఇక్కడ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం, ఎక్స్ వాల్యూ వచ్చేసి 16.11 అని, వై వాల్యూ వచ్చేసి 50 అని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఛానల్ సెక్షన్ అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్. మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనేది మనం చేసింది సెంట్రాయిడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనేది చేస్తాం. మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో ఏ యాక్సిస్ చేస్తాం, ఎక్స్ యాక్సిస్ చేస్తాం. దానికి ఫార్ములా వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ప్యారలల్ యాక్సిస్ థియరం నుంచి ఐఎక్స్ఎక్స్ ఫార్ములా అనేది తీసుకుంటున్నాం. ఐఎక్స్ఎక్స్ చూడండి ఒకసారి ఫార్ములా ఏంటి, ఐఎక్స్ఎక్స్ ఈక్వల్స్ టు ఐఎక్స్ఎక్స్1 ప్లస్ A1 బై C1 హోల్ స్క్వేర్ ప్లస్ ఐఎక్స్ఎక్స్2 ప్లస్ A2 బై C2 హోల్ స్క్వేర్ ప్లస్ ఐఎక్స్ఎక్స్3 ప్లస్ A3 ఇంటూ YC3 హోల్ స్క్వేర్ అనేది ఐఎక్స్ఎక్స్కి ఫార్ములా. దీంట్లో ఏమేమి తెలుసు, ఐఎక్స్ఎక్స్1 XX2 XX3 ఇక్కడ మనం వాల్యూస్ రాసుకున్నామా. నెక్స్ట్ A1 వాల్యూ, A2 వాల్యూ, A3 వాల్యూ తెలుసా, ఇక్కడ రాసేసుకున్నాం. నెక్స్ట్ YC1 YC2 YC3 వాల్యూస్ కావాలి. YC1 ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి, YC1 ఈక్వల్స్ టు Y మైనస్ Y1 అనేది ఫార్ములా. నెక్స్ట్ YC2 ఈక్వల్స్ టు Y2 మైనస్ Yగా అయినా రాసేయచ్చు, Y మైనస్ Y2గా అయినా రాసుకోవచ్చు. అదే YC3 ఫార్ములా ఏంటి, Y మైనస్ Y3గా అయినా రాయొచ్చు, లేదా Y3 మైనస్ Yగా అయినా రాయొచ్చు. ఇప్పుడు YC1కి Y మైనస్ Y1 చేస్తే 50 మైనస్ 5 ఈక్వల్స్ టు 45. అంటే YC1 ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి, 45 mm వచ్చింది. అలానే YC2 వాల్యూ వచ్చింది. YC2 వాల్యూ ఎంత వచ్చింది, ఫార్ములా ఏంటి అసలు, YC2 ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ మనకి. YC2 ఈక్వల్స్ టు Y2 మైనస్ Y బార్ ఈక్వల్స్ టు 50 మైనస్ 50 అంటే ఎంత, 0 mm. అలానే YC3 ఈక్వల్స్ టు Y3 మైనస్ Y బార్గా రాసుకున్నాం కాబట్టి 95 మైనస్ 50 ఈక్వల్స్ ఎంత వచ్చింది, 45 mm. చూడండి YC1 వాల్యూ వచ్చేసి 45 mm వచ్చింది, YC2 వచ్చేసి 0 mm వచ్చింది, YC3 వచ్చేసి 45 mm వచ్చింది. ఇక్కడ ఈ YC1 YC2 YC3 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈ ఐఎక్స్ఎక్స్ ఫార్ములాలు మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ ఐఎక్స్ఎక్స్ ఈక్వల్స్ టు 2.037 ఇంటూ 10⁶ mm/4 వచ్చింది. ఐఎక్స్ఎక్స్ వాల్యూ ఎంత, 2.037 ఇంటూ 10⁶ mm/4 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. అలానే వై యాక్సిస్, దేంట్లో మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో ఏ సెక్షన్, ఛానల్ సెక్షన్ మీన్స్ సి సెక్షన్. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటిది, IYY ఈక్వల్స్ టు IYY1 ప్లస్ A1 XC1 హోల్ స్క్వేర్ ప్లస్ IYY2 ప్లస్ A2 XC2 హోల్ స్క్వేర్ ప్లస్ IYY3 ప్లస్ A3 XC3 హోల్ స్క్వేర్. ఇక్కడేం తెలుసు మనకి, IYY1 తెలుసు, IYY2 వాల్యూ తెలుసు, IYY3 వాల్యూ తెలుసు.
నెక్స్ట్ ఏం తెలుసు, A1 వాల్యూ తెలుసు, A2 వాల్యూ తెలుసు, A3 వాల్యూ తెలుసు. ఇంకేం తెలియాలి, YC1 YC2 YC3 వాల్యూస్ తెలియాలి. అప్పుడు YC1 YC2 YC3 ఎలా కనుక్కుందామంటే వాటికి ఫార్ములాస్ ఉంటాయి. ఏ ఫార్ములా, YC1 ఈక్వల్స్ ఇక్కడ చూడండి, YC1 ఈక్వల్స్ టు x మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అలానే XC2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. ఎక్స్ మైనస్ ఎక్స్ టూ అంటే ఏంటి, 16.11 మైనస్ 5 అని. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చి 16.11, x2 అంటే 5 మనం ఇక్కడ కనుక్కున్నాం కాబట్టి x2 వాల్యూ అక్కడ టేబులర్ ఫామ్లో కనుక్కున్నాం, x2 వాల్యూ 5 వచ్చింది. అలానే XC3 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ x3. ఎక్స్ వాల్యూ ఎంత, 16.11 మైనస్ 25 చేస్తే ఎంత వచ్చింది, 8.18. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో మైనస్ని కన్సిడర్ చేయం కాబట్టి ఏమని రాసుకుంటున్నాం, 8.89 mm² అని రాసేసుకున్నాం. ఇప్పుడు IYలో అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా, IYలో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, IYY ఈక్వల్స్ టు 297.90 ఇంటూ 10⁻³ mm⁴ వచ్చింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం కనుక్కో మన రేడియస్ ఆఫ్ గైరేషన్ అనే క్వశ్చన్లు అడుగుతారు. రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటంటే, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే IXX అండ్ ఏరియా. IXX అంటే ఏంది, మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా సెంట్రాయిడల్ యాక్సిసెస్ డివైడెడ్ బై ఏరియా అని అర్థం. అదే ఇక్కడ రాసింది IXX బై √IXX/A. IXX వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందాక ప్రీవియస్గా చూసుకుంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే IXX వాల్యూ వచ్చేసి 2.037 ఇంటూ 10⁻6 mm⁴ వచ్చింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి IYY వాల్యూ. ఏ వాల్యూ ఎంత, ఏకి ఫార్ములాకి వచ్చేసి, ఏకి ఫార్ములా వచ్చేసి A1 + A2 + A3. ఇప్పుడు చూడండి, A1 + A2 + A3 అంటే 500 + 800 + 500 అంటే ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 1800 mm². అప్పుడు x యాక్సిస్ పాసింగ్ త్రూ ద x యాక్సిస్ √IXX/A. IXX అంటే 2.037 ఇంటూ 10⁻6 / 1800. ఈ వాల్యూ చేస్తే 34.96 mm వచ్చింది. IX యాక్సిస్ ఎంత వచ్చింది, 34.96 అనేది వచ్చింది. నెక్స్ట్ ఎంత వచ్చింది, ద రేడియస్ ఆఫ్ గైరేషన్ పాసింగ్ త్రూ ద y యాక్సిస్ కనుక్కోవాలా లేదా, y యాక్సిస్ కనుక్కున్నప్పుడు IYY ఈక్వల్స్ టు 297.90 ఇంటూ 10⁻³ mm వచ్చిందా. ఏ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, 1800 mm వచ్చింది. ఫార్ములా ఏంటి, √IYY/A. √IYY/A. √IYY అంటే ఎంత, 297.90 ఇంటూ 10⁻³ అంటే 1800. ఈ వాల్యూ చేస్తే ఎంత వచ్చింది, 14.77 mm² వచ్చింది. వేర్ y యాక్సిస్ ఎంత వచ్చింది, 14.77 mm వచ్చింది. ఇప్పుడు చూడండి, డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో ఫిగర్ అనేది డ్రా చేయాలి. ఫిగర్ ఎలా డ్రా చేయాలి, ఇలా మన సి సెక్షన్. ఇప్పుడు ఎన్ని ప్లేన్స్, 1 2 3 ప్లేన్స్. 3 ప్లేన్స్లో ఈ 3 ప్లేన్స్ బాటమ్ టాప్ ప్లేన్ని థర్డ్ ప్లేన్గా, వెబ్ని సెకండ్ ప్లేన్గా, బాటమ్ ప్లేన్ని ఫస్ట్ ప్లేన్గా తీసుకుంటాం. ఫస్ట్ ప్లేన్ A1 ఈక్వల్స్ టు, ఈ ఫస్ట్ ప్లేన్లో మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ ఎండ్కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి x1. నెక్స్ట్ సెకండ్ ప్లేన్లో మిడ్ పాయింట్ A2 ఉందా, A2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, A2 ఈక్వల్స్ టు 800 వచ్చింది. A2 ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ ఎండ్కి ఉన్న డిస్టెన్స్ x2. నెక్స్ట్ చూడండి, ఈ థర్డ్ ప్లేన్లో మిడ్ పాయింట్ ఉందా, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ ఫస్ట్కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి x3. x1 x2 x3 వచ్చాయి. నెక్స్ట్ ఏమైనా y1 y2 y3 రిప్రజెంట్ చేయాలి. ఈ ఫస్ట్ ప్లేన్లో y యాక్సిస్లో ఈ ఫస్ట్ ప్లేన్ మిడిల్ నుంచి ఈ బాటమ్ నుంచి ఈ A1 ఉన్న డిస్టెన్సే y1. నెక్స్ట్ సెకండ్ ప్లేన్లో ఈ బాటమ్ నుంచి ఈ మిడిల్ పాయింట్ ఉన్నది y2. నెక్స్ట్ థర్డ్ ప్లేన్లో ఈ బాటమ్ నుంచి ఈ మిడిల్ పాయింట్ ఉన్నది y3. XY ఎక్కడ రిప్రజెంట్ ఎక్స్ అండ్ వై ఎక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం డయాగ్రామ్లో, విత్ రిఫరెన్స్ యాక్సిస్ ఎక్స్ అండ్ వై. ఇవి ఈ రిఫరెన్స్ యాక్సిస్ ఎక్స్ అండ్ వై, ఇవి ఎక్స్ అండ్ వై. ఇవి ఎక్స్ అండ్ వై ఎంత వచ్చింది, ఎక్స్ అండ్ వై వచ్చేసి 16.11, 50 mm వచ్చింది. ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద సి సెక్షన్.